షాడో ఎమ్మెల్యేలు తయారయ్యారట. పాపం ఈయనకే షాడో ఎమ్మెల్యే ఉన్నాడట. ఇక ఆయన కథ ఇక వేరే ఉంది. ఇక ఇసుక దందాలు, ఇష్టాచారం, ఇక భూమి ఎక్కడ ఖాళీ కనపడితే అక్కడ దోచుకునే ప్రయత్నం ఉందట. ఇక వాటి ఆధారాలు కూడా ఇక త్వరలో బయట పెట్టే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎస్సీ చైర్మన్ అయినా ఏదైనా కానీ మీ ఎస్సీ కులస్తులకా లేకపోతే ఏదైతే వెనకబడిన కులాలు ఉన్నాయా వాళ్ళకు ఉపకారం చేసే నాయకుడు ఒక్క లేడు, చెయ్యరు కూడా, చేసే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఇంకొకరు మీతో పాటు ఎదిగితే మీ పరిస్థితి ఘోరంగా అవుతుంది, మిమ్మల్ని పక్కన పెడతారేమో భయం. మీ కులంలో మీరే ఉండాలి. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి చేసేది కూడా అదే. ఆయన ఇంట్లోనే మూడు సీట్లు, ఒకళ్ళు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, ఇక ముగ్గురు వాళ్ళే. ఇక ఇంకొకరికి అవకాశం ఇచ్చిండు ఆయన? ఇచ్చిండా? అవకాశం ఉన్నా కూడా ఇవ్వడైనా. ఎందుకు ఇవ్వడు? ఇంకొకటి ఎదగొద్దు. అదే కులానికి చెందిన వాడైనా కానీ ఇంకొకటిని ఎదగనియొద్దు. వాడు ఎదిగితే మనకు నష్టం కదా. వాడు ఎదగొద్దు. వాడు అట్లా ఉంటేనే వీళ్ళ ఆటలు సాగుతాయి. ఇప్పటికే అంటరానితనం అట్లానే ఉంది కదా. ఏం పొడిచిరు మరి మీరు నాయకులు అయ్యారు కదా, ఏం పొడిచిరు మీరు? ఇప్పటికీ అదే అంటరానితనం కనపడట్లే. డిప్యూటీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని కింద స్థాయి వరకు, మన పాప చనిపోయింది అక్కడ వరకు అంటరానితనం క్లియర్గా కనపడట్లే. ఇప్పటికీ అదే అంటరానితనం కనపడుతుంది కదా. దేవాలయాల్లో కూడా రానియన సిచ్యువేషన్స్ ఇప్పటికే ఉన్నాయి కదా. మరి వాటిని ఏమైనా మార్పులు చేసిరా మీరు? పొడిచిరా మీరు ఏమన్నా? మొత్తం ఇక ఎస్సీ ఎస్టీ నాయకులందరూ కల్లా మళ్ళీ అదే రెడ్డి సామాజిక వర్గానికి ఊడిగం చెయ్యాలా? ఇక వాళ్ళ పరిస్థితి వదిలేయాలి. ఇక వాళ్ళ సమస్యలు కూడా మనకు కనపడదు. ఇక మనకు అధికారం వచ్చింది కదా, మనం అధికారంలో ఉన్నాం కదా, మనకు అది ముఖ్యం. మన సంపాదన ముఖ్యం. మన షాడో ఎమ్మెల్యేలు ఎక్కడ ఎన్ని వందల కోట్లు తెస్తున్నారు ఇదే ముఖ్యం. అది క్యాలిక్యులేట్ చేసుకునే పనిలోనే మనం ఉంటాం. నిక్కర్షిగా కనీసం మన సామాజిక వర్గంలో వెనకబడిన వాడిని లేపే ప్రయత్నం ఒక్కడు చేయడు. మళ్ళీ వీళ్ళ చుట్టూరు ఉండేటోళ్ళు కూడా మళ్ళీ అదే రెడ్డి కులస్తుల లేకపోతే ఇంకొకళ్ళ వాళ్ళే ఉంటారు. వీళ్ళ సామాజిక వర్గాలను దగ్గర పెట్టుకోరు. మళ్ళీ వాడిని మళ్ళీ వీళ్ళే దూరం పెడతారు, మళ్ళీ దగ్గరికి రానివ్వకుండా. ఇంత పంచాయతీ ఉంటుంది.